ఈ పరిశుద్ధముగా పవిత్రముగా దేవుని ఎదుట వధువుగా నీవు సిద్ధపడుతూ ఆయన ఎదుట నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుండగా, నీవు ప్రార్థన చేస్తూ తగ్గించుకున్న జీవితం కలిగిన వాడవై, మొదట కలిగినటువంటి స్థితిని వదలక దాన్ని కొనసాగించు వాడవై నీవు ఉండాలి. వదిలితే ఒక నేరం మోపడుతుంది. నీకున్నది వదిలేవు గనక నీ మీద తప్పు ఒకటి మోపాలంటున్నాడు. మొదట ఉన్నటువంటి ఆ స్థితిని నీవేం చేస్తున్నావు తెలుసా? కొనసాగిస్తూనే ఉన్నావు. ఈ సాక్ష్యం దేవదూతలో దేవుడో కాదండి, సంఘంలో చాలామంది మన గురించి చెప్పాలి కదా. మొదటి సాక్ష్యం అదే. అప్పుడున్నట్టు ఇప్పుడు లేరండి, అప్పుడున్నట్టు ఇప్పుడు లేడండి, ఇప్పుడున్నట్టు అప్పుడు లేడండి, ఇలాంటి మాటలే వస్తుంటాయి. మొదట నుంచి ఏదైతే కలిగి ఉన్నావో ఇప్పటికీ కూడా అదే కలిగి ఉన్నావని సాక్ష్యాన్ని వినగలిగే స్థితి. ఎందుకంటే ఆ స్థితి కలిగి ఉంటేనే, ఆ సాక్ష్యం కలిగి ఉంటేనే ఆయన ఎదుట నిలబడగలుగుతాం. ఆయన ఎదుట మనం